హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇల్లు చూసారా ఎంత గలీజ్గా ఉందో? ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మన బాబు అలా చేస్తాడు అని. సో ఇంక ఇక్కడ ఏంటంటే వాడిని రెడీ చేసి స్కూల్కి తీసుకెళ్తున్నామండి. మామూలుగా అయితే హస్బెండ్ ఒకరే తీసుకెళ్ళేవారు. ఆఫ్టర్నూన్ నేను వెళ్ళి పికప్ చేసుకునేదాన్ని. బట్ ఇక్కడ మా టార్గెట్ ఒకటి ఉందండి. ఏంటంటే వాడికి బ్యాగ్ తగిలిచ్చి తీసుకెళ్ళాలి అనేసి. మామూలుగా బ్యాగ్ అస్సలు వేసుకోడండి. తగిలించడానికి ఎంత ట్రై చేసినా సరే వేసుకోడు. చూడండి ఎంత గోల్ చేసి ఏడుస్తాడో. సో అక్కడ పాప వేసుకొని వెళ్తుందరా వేసుకో అని చెప్పి ఫోర్స్ చేసి వేస్తున్నాము. సో ఇక్కడ ఎందుకు వెళ్తామంటే ఇద్దరం, తను డ్రైవ్ చేస్తారు, నేను వచ్చేసి ఏంటంటే వెనకాల వాడిని కూర్చోబెట్టేసి బ్యాగ్ తగిలిస్తాను. బట్ వాడికి అలవాటు అవ్వాలని ఇలా బ్యాగ్ వేసి కొంచెం తనని డ్రైవ్ చేయమని చెప్తాననమాట. వెనకాల నేను పరిగెత్తుకుంటూ వెళ్తాను. సో అది తీయడానికి ట్రై చేస్తూనే ఉంటాడండి. ఇది సెకండ్ డే అనమాట. దీనికన్నా ముందు రోజు ట్రై చేసాము. ఆ రోజు అస్సలు వేసుకోలేదు. ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట. అంటే కొద్దిగా వేసుకున్నాడు. వాడికి వీడియో తీసేది బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అందుకేంటంటే వీడియో తీసేటప్పుడు కామ్గా ఉంటాడు. సో ఇక్కడ చూడండి వాళ్ళ డాడీని పట్టుకోమని చెప్పాను, పట్టుకున్నాడు, కానీ తీసేస్తాడు చూడండి. అసలు వాడికి ఎందుకు అంత ఇరిటేషనో అర్థం కావడం లేదు. అంటే అట్లా సెన్సర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ ఇంతే ఉండొచ్చేమో. సో వీడైతే క్యాప్ కూడా పెట్టుకోడండి. అసలు హెడ్కి క్యాప్ పెట్టుకోడు, బ్యాగ్ వేసుకోడు, బట్టలు కూడా కొంచెం ఇరిటేషన్గా ఉండేటివి వేసుకోడు. అంతా కూడా ఒక సెలెక్టెడ్ అనమాట. అంటే పర్టికులర్గా ఇవే తినాలి, ఇవే వేసుకోవాలన్నట్లు ఉంటారేమో వీళ్ళు. సో ఎలాగోలా బ్యాగ్ తీయనికుండానే స్కూల్లోకి అయితే తీసుకొచ్చాము. సో అక్కడికి తీసుకురాగానే తను రిసీవ్ చేసుకొని మాకు బాయ్ చెప్పిస్తుంది. తను గుడ్ మార్నింగ్ చెప్తుందనమాట ఎంట్రీ ఇస్తానే. సో ఈ ఇన్స్టిట్యూట్ అయితే బాగుందండి. ఇన్స్టిట్యూట్ కాదు, స్పెషల్ స్కూల్ అనమాట. అది చిన్నదే అనమాట. ఇంట్లో రన్ చేస్తున్నారు. బాగుంది. 1 మంత్ నుంచి పంపిస్తున్నాము. బట్ ఇంప్రూవ్మెంట్ అయితే తెలుస్తూ ఉంది. అంటే మన ప్రయత్నం కూడా ఉండాలి. ఇంకా మేము కూడా ప్రయత్నిస్తున్నాం అనమాట. సో ఇంకా వాడికి బ్యాగ్ అలవాటు చేయాలనేది మా టార్గెట్. అందుకని చెప్పి ఇంకా ఇద్దరం వెళ్తున్నాము. రిటర్న్లో వస్తూ ఉంటే అక్కడ దోశలు చూసానండి. ఇంకా చూస్తాను నోరు ఊరిందనమాట. సో నాకు దోశ కావాలి అని చెప్పి అడిగాను. మా ఉప్మా చేసావు కదా, అదంతా ఏం చేయాలా అంటే, లేదు నాకు దోశ కావాలి అని చెప్పి ఇంకా మసాలా దోశ ఆర్డర్ పెట్టానమాట. చూడండి అసలు ఎంత బాగా వేస్తారు. 3 దోశలు ఫాస్ట్గా వేసేస్తున్నాడు అనమాట. సో ఇలా చూసినప్పుడు అనిపిస్తుంది ఒక హోటల్ పెట్టుకోవాలి అని. సో ఇంకా మన కిడ్ని అంటే ఎవరిని పెట్టుకొనైనా హోటల్, ఒక 4 పిల్లల్ని, నార్మల్ పిల్లల్ని పెట్టుకొనైనా మనం హోటల్ రన్ చేయొచ్చు. కానీ ఇట్లా హయాన్ లాంటి పిల్లల్ని పెట్టుకొని హోటల్ పెట్టుకోవడం అంటే అమ్మో ఇంకా అంతే యుద్ధమే అది. సో ఇంకేడైతే మసాలా దోశ రెడీ అయిపోయిందండి. గీ మసాలా దోశ అడిగాను. సరే అని చెప్పి వేశారు. చాలా గీ వేశారు. సో మామూలుగా అంత వేస్తారో లేకుంటే నేను మామూలుగా వెళ్తూ ఉంటానన్నమాట అప్పుడప్పుడు. సో అందుకని నాకు ఎక్కువ వేశారో తెలీదు. ఇంకా సెట్ దోశ కూడా ఎవరో అడిగారని చెప్పి వేస్తున్నారు. మొత్తానికైతే మన గీ మసాలా దోశ రెడీ అయిపోయింది. తీసుకొని వెళ్తున్నా. ఎప్పుడు ఇంటికి వెళ్తామా, తినేస్తామా అని చెప్పి ఆత్రంగా వెళ్తున్నాను అనమాట. సో ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా వెళ్ళగానే చూడండి ఇల్లు ఎలా చేసేసి వెళ్తాడంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు మొత్తం గోల్ చేసి వెళ్తాడు. ఇంకా నేను అన్నీ తీసి సర్దేసుకుంటాను. సరే తినేసి ఇంకా కిచెన్లో కొంచెం వర్క్ ఉంది, అది చూసుకుందాము. మళ్ళీ ఆఫ్టర్నూన్ వాడి కోసం వెళ్ళాలి కదండి, మళ్ళీ పికప్ చేసుకురావాలి. అండ్ ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. తను చెప్పారనమాట, నిన్న స్కూల్కి వెళ్ళింటే చెప్పారు, మీ బాబు హింట్ ఇస్తున్నాడు మీరు వచ్చింది చూసి అనేసి చెప్పారనమాట. సో ఇంప్రూవ్మెంట్ అయితే వాడిలో వస్తూ ఉంది ఫ్రెండ్స్. నేనైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను అండ్ హోప్ఫుల్గా కూడా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు జాయిన్ చేసిన స్కూల్ అయితే మాకు బెటర్ అనిపిస్తూ ఉంది. బట్ 3 మంత్స్ టైం అడిగిన తను, అంటే రిజల్ట్ తెలియడానికి. సో ఇప్పుడు 1 మంత్ అయితే అయింది. చూద్దామండి. సో మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా. సో తను చెప్పింది నేను ఇంటి దగ్గర కూడా ఫాలో అవుతున్నాను. ఇక్కడ చూసారా ఇంకా నేను గీ మసాలా దోశ అయితే తినేసా. చాలా పెద్ద దోశ అండి, అది కష్టం మీద తిన్నాను అనమాట. చాలా హెవీ అయిపోయింది. ఇంకా మార్నింగే రైస్ అయితే చేసేసాను. పెద్ద అబ్బాయి లంచ్కి లంచ్ బాక్స్ పెడతాను కదా అందుకు. సో ఇంకా కిచెన్లో ఆ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే స్ట్రాంగ్గా ఒక కాఫీ తాగాలి అని చెప్పి కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. సరే కాఫీ తాగే లోపల ఇక్కడ గిన్నెలన్నీ క్లీన్ చేసేద్దాము అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు బాబు వచ్చాడంటే ఇంకా నేను పని చేసుకోవడానికి కుదరదండి. ఏదో ఒకటి లాగుతూ పీకుతూ, లేదంటే చేతిలో తాడు పట్టుకొని ఆడడము, లేదా అరచడము, చేతులు అలా ఆడించడము, ఏవేవో డిఫరెంట్ బిహేవియర్స్ అంతా చేస్తూ ఉంటాడు.
అందుకని ఇంకా పని మొత్తం వాడు స్కూల్‌కెళ్ళినప్పుడు అయిపోతే తర్వాత వాడితో టైం స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పి ఇంకా గిన్నెలు కడిగేసుకొని ఇంకా బట్టలున్నాయండి మిషన్‌కి వెయ్యాలి. అవి వేస్తున్నాననమాట. సో, ఇంకా అలా కూర్చొని వేసే కంటే ప్రశాంతంగా పద్మాసనం వేసుకొని కూర్చొని వేద్దాంలే అని చెప్పి ఇంకా నిమ్మలంగా కూర్చొని బట్టలైతే వేసుకుంటున్నాను. సో, ఇంకా మళ్ళీ ఇవాళ ఏంటంటే లంచ్ స్పెషల్ వచ్చేసి నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి. యాక్చువల్లీ చికెన్ ఫ్రై అనుకున్నాను. ఎందుకంటే హయాన్ చికెన్ ఫ్రై బా తింటాడు. సరే చికెన్ ఫ్రై అంటే ఇంక మా పెద్ద అబ్బాయి లేదు నాకు చికెన్ పులుసు దోస కావాలన్నాడనమాట. అందుకని ఇంక పులుసు చేస్తే ముక్కలంతా వేస్ట్ అయిపోతుందని సగం ఫ్రై చేశానండి ఆఫ్టర్‌నూను. ఇంకా వాడు నైట్‌కి అడిగాడు దోస. అందుకని చెప్పి కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టేశాను. నైట్ పులుసు పెట్టి దోస ఏద్దాంలే అని చెప్పి. ఇంకా ఇక్కడైతే మిషన్‌కి బట్టలేసేసాను. గిన్నెల పని అయిపోయింది. ఇంకా కుకింగ్ ఒకటి ఉందండి. చికెన్ 1 కిలో తీసుకొచ్చారు. దాన్ని ఆఫ్ చేశాననమాట. ఫ్రైకి కొంచెము, పులుసుకి కొంచెము. సో, ఇదంతా కూడా సెట్ చేసేసుకొని ఇప్పుడు స్ట్రాంగ్‌గా ఫస్ట్ నేను టీ తాగాలి అని చెప్పి గ్లాస్‌లో టీ వేసుకొని కూర్చొని ప్రశాంతంగా తాగుతున్నాను. తాగుతూ ఏవేవో ఆలోచనలు వస్తాయండి. సో, వీడికి ఎలా చేయాలి? వీడిని ఎలా సెట్ చేసుకోవాలి? వీడొస్తే ఏంటి? ఏదేదో అంటే వస్తే ఏంటి? రాకుంటే ఏంటి? అంటే ఇంటికొస్తాడు కదా! వచ్చినప్పుడు ఇది లాగుతాడేమో, అది లాగుతాడు. ఇది సర్దాలి, అది సర్దాలి. ఇవి ఇక్కడున్నాయే, అవి అక్కడున్నాయి. ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. ప్రశాంతత అనేది ఎక్కడుంటది? ఉండదు కదా! సో, వీళ్ళు ఎప్పుడు సెట్ అయిపోతారు? మనల్ని ఎప్పుడు అమ్మ అని పిలుస్తారు? మనం చెప్పే మాటలు వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతాయో? సో, అందరు పిల్లలు నార్మల్ కిడ్స్ ఎలా ఉంటారో అలా ఎప్పుడైతే సెట్ అవుతారో దానికోసం చాలా వెయిట్ చేస్తున్నానండి. బట్ నాకే కాదు చాలామంది అంటున్నారు హయాన్ చాలా చేంజ్ అయ్యాడు, మార్పు వస్తుంది అని. సో, అది హ్యాపీ. సో, ఇంకా ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళలో మార్పొచ్చింది ఏంటంటే, వాడు బాగా మ్యూజిక్ ఏమంటారు సౌండ్స్ చేస్తూనే ఉన్నాడనమాట. అలా అంటూ అమ్మ, అమ్మ, అమ్మ అంటూ అమ్మ అనేవాడు 5 సార్లు పిలిచాడనమాట. సో, ఫీలింగ్ చాలా హ్యాపీ అనిపిచ్చింది. సో, చేంజెస్ అయితే వస్తున్నాయండి. బట్ చూడాలి. ఇంకొచ్చేసి కొంతమంది థెరపీ మీరెక్కడ ఇప్పిస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు. బట్ థెరపీ అంటే మేము చాలా ట్రై చేశామండి. అంటే ఒకటి ఏబీఏ థెరపీ ఇప్పించాం. ఫస్ట్ 9 మంత్స్ ట్రై చేశాము. అదొచ్చేసి సంవాద్ అనేసి మారతల్లి సైడ్ ఉంటది. ఆ ఏరియా గుర్తు రావడం లేదు నాకు. ఇంకొకటొచ్చేసి స్వార్‌లో ఇచ్చామండి. అది ఆక్యుపేషన్ థెరపీ అనమాట. ఓటీ థెరపీసు. సో, అదొచ్చేసి స్వార్ అనమాట. అదొచ్చేసి కగ్దాస్‌పుర విజ్ఞాన్ నగర్‌లో ఉందండి. అక్కడ ఒక 10 మంత్స్ ట్రై చేశాము. అంటే మామూలుగా వీడికి సెట్ కాలేదు. అంటే వీడికి మాకైతే ఇంప్రూవ్‌మెంట్ ఏమి అనిపించలేదు వీడిలో. అందుకని చెప్పి ఇంక సరే ఇట్లా కాదులే అని చెప్పి స్కూల్ జాయిన్ చేయించుకున్నామండి. ఇది స్పెషల్ స్కూల్ అనమాట. సో, 1 మంత్ అయింది. కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అయితే తెలిసింది. బట్ వాళ్ళు 3 మంత్స్ చెప్పారు. చూద్దామండి. సో, వాళ్ళ ఏ ఇంప్రూవ్‌మెంట్ వచ్చినా ఏంటైనా అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను. అండ్ ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, నచ్చింటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌తో అయితే కలుస్తాను. బాయ్.